ఇక చూడండి, రాత్రి బియ్యం పెట్టిన, నైట్ అన్నం తినబుద్ధి కాలేదు. ఎవరం అయితే అన్నం అయితే తినలేదు, సడిదైంది ఫ్రెండ్స్. ఇదైతే ఏం చేయాలి, పొద్దున మళ్ళీ చల్లన్నం అవుతుంది కదా అనేసి అయితే నేను దీన్ని ఎండబెట్టుకుంటున్నా. చాట్ అయితే ఇగో కడిగేసిన, ఇందులో అన్నం ఇప్పి ఎండబెట్టుకుంటే వేపుకోవచ్చు. ఎండబెట్టుకొని ఏం చేయాలో నేను చూపెడతా ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడైతే ఇది ఎండబెట్టుకుందాము. ఎండకు అన్నం అయితే ఎండబెట్టుకున్నాం కదా, చూడండి ఒక్కరోజు ఎండితే ఇలా ఉంటుంది, బియ్యంలా ఉంటుంది, ఇట్లా గలగలలా ఉంటుంది. అట్లా ఉంటేనే బాగుంటుంది, మంచిగా వేగుతుంది. ఇప్పుడైతే మూకుడు పెట్టుకొని అలా కొంచెం ఆయిల్ పోసుకొని అల్ల వేస్తున్నా. చూడండి ఎలా పొంగుతున్నాయో. అన్నం కదా, ఎండబెట్టినాం కాబట్టి ఇలా పొంగుతుంది. సేమ్ మరమరల్లాగా ఉంటుంది. మరమరాల కంటే ఇంకా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. స్నాక్స్గా తింటే ఇంకా బాగుంటుందండి అట్లా తింటే. చూడండి ఆయిల్లో వేస్తే ఎలా పొంగుతుందో. నేనైతే వేంపుకున్నాను. చూడండి పేపర్లో వేసుకుంటాను, వేంపేసి పేపర్లో పోసుకుంటాను. ఎందుకంటే డైరెక్ట్ పళ్ళెంలో వేసుకుంటే ఆయిల్ అనేది పళ్ళానికి అంటుతుంది, వాటికే ఉంటుంది. పేపర్లో వేసుకుంటే ఇలా పేపర్కి ఆయిల్ ఉంటుంది. నేను ఏ టిఫిన్ చేసినా అలానే పేపర్లోనే వేసుకుంటానండి. చూడండి ఆయిల్ అంటదు మనకు అసలుకే. అందులో కొంచెం ఎల్లిగడ్డ జీలకర్ర దంచేసుకుందాము, కొంచెం టేస్ట్ కోసం. ఇది ఇంకా టేస్ట్ అయితే బాగుంటుంది. ఎల్లిపాయలను జీలకర్ర అయితే దంచేసుకున్నాను. కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసుకుంటున్నా. దీన్నైతే నేను వేపుడు బియ్యము అంటాను ఫ్రెండ్స్. మీకు తెలుసా ఇలా చెయ్యడము? తెలుసా లేదో చెప్పండి ఫ్రెండ్స్. తెలిస్తే ఏమంటారు మీరు చెప్పండి. నేనైతే వేపుడు బియ్యము అంటాను. ఇలా అయితే టేస్ట్గా ఉంటుంది. ఇందులోకి ఉల్లిగడ్డ అయితే కోసుకున్నాను. నేను చేసింది ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.